ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. అనంతరం 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా 110 కోట్లతో శ్రీవారి ఆలయం, 2 కోట్లతో కోస్తీలోని వేణుగోపాల స్వామి ఆలయం, 2.14 కోట్లతో దౌల్హాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణాలు జరగనున్నాయి. 250 కోట్లతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాల పనులకు ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. అనంతరం 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా 110 కోట్లతో శ్రీవారి ఆలయం, 2 కోట్లతో కోస్కీలోని వేణుగోపాల స్వామి ఆలయం, 2.14 కోట్లతో దౌలతాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలు జరగనున్నాయి. 250 కోట్లతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాల పనులను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూలా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ లాస్ట్ లో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ మీద ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? శ్రీనివాస్, రేవంత్ రెడ్డి మరి దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సో మొత్తానికి తనను ఎమ్మెల్యేగా గెలిపించి మరి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించిన కొడంగల్లో కూడా మరి ప్రతి నెలకు ఒకసారి కూడా కొడంగల్లో పర్యటిస్తున్నారు. సో ఈ రోజు ఉదయం కూడా 11:45 కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సో వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు ఆసుపత్రి నిర్మాణం, దౌలతాబాద్ కోస్కి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి కొడంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కూడా హాజరై మరి ప్రసంగించనున్నారు. సో మొత్తానికి సాయంత్రం 4 గంటలకి నాంపల్లి హజ్ హౌజ్ సంబంధించి హజ్ యాత్రికులకు తీసుకువెళ్లే ఆ బస్సులకు జెండా ఊపి కూడా ప్రారంభించే కార్యక్రమం అయితే ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ గా మనం చూడొచ్చు. సో మొత్తానికి కొడంగల్ కి తాను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా మరి కొడంగల్ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దే శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ప్రారంభోత్సవాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ 119 నియోజకవర్గాలకు సంబంధించి మరి అభివృద్ధి పనులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సో ఆయా మంత్రులతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు, సో ఎప్పటికప్పుడు కూడా మరి మమేకం అవుతూ సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల విషయంలో అమలు చేసుకుంటూనే సో ప్రతిరోజు ప్రతినిత్యం బిజీగా ఉంటూ మరి సుమారు 10 నుంచి 15 గంటల వరకు కూడా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని మరి ప్రజలకు కావచ్చు, అదే క్రమంలో నియోజకవర్గ అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదే క్రమంలో
నెలకు ఒక రోజు ఖచ్చితంగా సీఎం గా రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటన అయితే చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.